హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భూపాల్పల్లి పిల్లగాళ్ళు యూట్యూబ్ ఛానల్. ఇక వీడియో ఏంటంటే మా దోస్తుగాళ్ళతో ట్రిప్ వేసిన ఎంబీఏ ఫ్రెండ్స్తో కార్లో ట్రిప్. ఈసారి ఎట్లుంటుందో మీరు కూడా వీడియో చూడండి. మస్తు ఫన్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్తో. అంటే ఫస్ట్ స్టార్టింగ్ భద్రకాళి టెంపుల్లో దేవుని మొక్కుకొని ఆ నుంచి అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోయినాం. డీజిల్ కొట్టించుకున్నాం ఫుల్ ట్యాంకు. ఎన్ని డీజిల్ ట్యాంకులు కాలుతాయో ఇది చూద్దాం, చెక్ చేద్దాం. మావాడు ఊపుతాండు ఎక్కువ డీజిల్ పడాలని. ఏం చిల్లరగాలు తెలుసా, నేను ఎక్కరా అంటే నేను ఎక్కరా ముందు అని చెప్పి చూసుకుంటారు. విండో సీట్ కావాలని చెప్పి ఇక కింద మీద వాడు ఎవడో ఒకడు కూర్చోవాలి కదా. మా వాళ్ళు వెనక సెటిల్ అయిపోయారు, మీరు ఎట్లయినా చావుర్రా అని చెప్పేసి ఇక ఆడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిన తర్వాత అట్లా స్టార్ట్ అయినామో లేదో ఆకలి అవుతుంది కథం మధ్యలో ఆగి మంచం ఎక్కినాం. మా దోస్తుగాడు చపాతీ ఉండు చికెన్ తెచ్చింది, బాగుండే. తిన్నాం, తిని స్టార్ట్ అయిపోయినాం. నైట్ అంతా పడుకున్నాం, చిల్లర చిల్లర ఎగిరినాం అనుకో. తెల్లారైపోయింది. అప్పుడే ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనుకున్నాం. ఇక మా దోస్తుగాడు నాన్ స్టాప్గా డ్రైవ్ చేసింది కాబట్టి ఓ దగ్గర ఆగి ఫ్రెష్ అప్ అయిదాం అనుకున్నాం. వీడే మా డ్రైవరు. ఇక మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఒక చాయ్ కొట్టినాం. చాయ్ కొట్టి పాండిచ్చేరిలో రీచ్ అయిపోయినాం. పాండిచ్చేరిలో ఆల్రెడీ రూమ్ బుక్ చేసి పెట్టినా నేను. ఆ రూమ్కి వెళ్ళేసినాం. 8 మెంబర్స్కి వాడు 6,000 తీసుకున్నాడు 2 నైట్స్కి. ఇక ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఆకలి అవుతుందని చెప్పి ఒకటి ఇన్స్టాగ్రామ్లో మజిల్ బిర్యానీ అని చూసినాం. ఆడుకున్న పోయినాం. అంత ఎక్స్పెక్టేషన్ అంత అయితే ఏం లేదు. మా వాళ్ళు ఏమంటారో వినండి ఒకసారి. ఇంకో ప్లేట్ అయితే సెట్ అవుతుంది. ఫుడ్ ఎట్లున్నదిరా? పగిలిపోయింది ఫ్రెండ్స్. ఇక తినేసి మంచిగా మెక్కుకొని ఆ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అది చూసేద్దామని చెప్పి ఇక ఫోన్లోనే మాట్లాడినా. ఒక పర్సన్కి 250. ఎక్కువైందో తక్కువైందో ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇక అక్కడికి వెళ్ళి లైఫ్ జాకెట్స్ ఇస్తారుగా, అవి వేసుకొని సపరేట్ మేమే బోట్ మాట్లాడుకున్నాం. 8 మెంబర్స్కి మంచిగా ఎక్కినాం. మా వాళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నేను ఇది సెకండ్ టైం రావడం. మా దోస్తు వాళ్ళు చెప్తిన్లే నన్ను తీసుకొని వచ్చిర్రు. ఇక వాళ్ళందరికీ టూరిస్ట్ గైడ్ అయిన అనుకో. మంచిగా గ్యాప్లో అందరం ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. తీసుకొని ఆ ఎండలో మస్తు పిచ్చిలు ఎత్తాదని చెప్పి బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేద్దామని దోస్తు వాళ్ళు అందరం కూర్చున్నాం. మంచిగా కాసేపు ఫన్నీ ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఇక బాడుకోలు బీచ్లో ఎగురుతా అని చెప్తే ఆడనే బీచ్లో మెరీనా బీచ్లో ఎగిరిర్రు. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యారు. ఆకలి అవుతుందిరా అంటే ఇక నలుగురు వేసుకొని అయితే పోయి ఫుడ్ తీసుకొద్దామని ఎత్తుకుతాను. ఈడ పాండిచేరిలో మందైనా దొరుకుతుంది కానీ ఫుడ్ దొరకడం చాలా కష్టం అబ్బా. ఇక మంచి ఫుడ్ దొరకబట్టుకొని అయితే తీసుకెళ్తున్నా 8 మెంబర్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ డే అయితే ఇంతే. రేపటి డేలో కలుసుకుందాం. రైట్, మరి ఉంటా.